బక్రీద్ పండుగ రోజున నిర్వహించేందుకు షెడ్యూల్ చేసిన ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేయాలని ఆల్ మేవా ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖకు సంబంధిత బోర్డులకు సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరియు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 28వ తేదీన కొన్ని పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే అదే రోజు ముస్లిం సమాజానికి అత్యంత ముఖ్యమైన పండుగ అయిన బక్రీద్ ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆల్మేవా పేర్కొంది. ఈ సందర్భంగా ఆల్మేవా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ పాషా, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబ్లైజ్, జిల్లా ట్రెజరర్ ఖాసిం మాట్లాడుతూ 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్షతో పాటు ఇంటర్మీడియట్ పరీక్షలను పండుగ తర్వాత సముచితమైన తేదీకి మార్చాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సెకండరీ ఎగ్జామినేషన్ బోర్డు డైరెక్టర్, ఇంటర్మీడియట్ బోర్డులకు మెయిల్ ద్వారా లేఖ పంపినట్లు తెలిపారు. బక్రీద్ ముస్లిం సమాజానికి ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న పండుగ. ఈ రోజున ఈద్ నమాజ్తో పాటు కుటుంబ బాధ్యతలు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. పరీక్షలు అదే రోజున ఉంటే ముస్లిం విద్యార్థులు మతపరమైన బాధ్యతలు, విద్య మధ్య సంఘర్షణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది వారికి మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ మార్నింగ్. రేపు 28వ తేదీ, ఈ నెల 28వ తేదీ బక్రీద్ పండుగ ఘనంగా ముస్లిం సహోదరులంతా జరుపుకోబోతున్నారు. కానీ అదే రోజు ఇంటర్ మరియు 10th క్లాస్ల సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఆ రోజే ఉన్నాయి. 10th అయితే ఇంగ్లీష్ పరీక్ష ఉంది, ఇంటర్మీడియట్కు కూడా కొన్ని పరీక్షలు ఉన్నాయి ఆ రోజు. కాబట్టి ఇవి రెండు కొలైడ్ అవుతున్నాయి. కాబట్టి ఆ విధంగా పరీక్ష నిర్వహించడం వల్ల ఆ పరీక్షకు హాజరవుతున్న ముస్లిం విద్యార్థులంతా చాలా నష్టపోతారు. వాళ్ళు ఇటు ఆధ్యాత్మికంగా ఆ రోజు ఎన్నో వాళ్ళు కొన్ని రిచువల్స్ పాటించవలసి ఉంటుంది. ఆ రిచువల్స్ను పాటించలేకపోతారు. వాళ్ళ మీద చాలా అపారమైన స్ట్రెస్ అవుతుంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ను, అదేవిధంగా డైరెక్టర్ స్కూల్ ఎగ్జామినేషన్స్కు వీళ్ళందరికీ లేఖలు ఆల్రెడీ పంపించాము. మా ప్రార్థన ఏమంటే ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వైపు నుంచి ఈ పరీక్షలను ఇంకొక డేట్కు వాయిదా వేయవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య కారణం ఏమిటంటే 10వ తరగతి పరీక్షలు, సప్లిమెంటరీ పరీక్షలు 28వ తేదీ జరుగుతున్నది. ఈ ముస్లింలకు పెద్ద పండుగ బక్రీద్ పండుగ కారణంగా అధికారులకు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డు మినిస్టర్కి కోరడం ఏమిటంటే ఈరోజు జరుగుతున్న 28వ తేదీ పరీక్ష జరుగుతున్న పరీక్ష పోస్ట్ పోన్ చేయాల్సిందిగా కోరడమైనది. ఇంకొకటి 10వ తరగతి సప్లిమెంటరీ విద్య కాకుండా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎడ్యుకేషన్ పరీక్షలు 28వ తేదీ జరుగుతున్నవి. అందుకే ఈ రెండు పరీక్షలు పోస్ట్ పోన్ చేయాల్సిందిగా అధికారులకు మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్కి రిక్వెస్ట్ చేయడమైనది. ఆల్మేవా తరపు నుండి, స్టేట్ బాడీ తరపు నుండి, ఆల్మేవా స్టేట్ బాడీ తరపు నుండి ఈ ఎగ్జామ్లో బక్రీద్ పండుగ ముఖ్యంగా బాగా జరుపుకుంటారు ముస్లింలు. కారణంగా ఈ బక్రీద్ పండుగ బక్రీద్ పండుగ ఘనంగా జరుపుకుంటారు కనుక ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేయవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లా నందు ఆరంభం నుండి అదే సంచలనం, ప్రతి ఏటా అదే ప్రభంజనం. నంద్యాల జిల్లా తలమానికం రాయలసీమ రారాజు శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల 33 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మ్యాథ్స్, ఫిజిక్స్ లెక్చరర్లే డైరెక్టర్లుగా కలిగిన విద్యా సంస్థ శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల. 50 సంవత్సరముల ఇంటర్ విద్యా చరిత్రలో అత్యధిక సార్లు ఒకే బ్రాంచ్ నుండి ఎంపీసీ సీనియర్ ఇంటర్లు 988, 987, 986, 980 పైబడి, అదేవిధంగా జూనియర్ ఇంటర్లో 466, 465, 464, 460 పైబడి అత్యధిక మార్కులు సాధించారు. బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపుల్లో కూడా స్టేట్ టాప్ 5 ర్యాంకులు సాధించారు. నంద్యాల టౌన్ నుండి మొట్టమొదటి బిట్స్ బిలాని సాధించి రాయలసీమలోనే నంబర్ 1 గా నిలిచి సవాల్ విసిరిన కళాశాల శ్రీ శ్రీ వెంకటేశ్వర.
ఇంతవరకు ఎంసెట్ లో ఏ కళాశాలలో సాధించని బెస్ట్ ఎంసెట్ ర్యాంక్ 355వ ర్యాంక్ సాధించిన ఏకైక కళాశాల శ్రీ శ్రీ వెంకటేశ్వర. జాతీయ స్థాయి పరీక్షలైన జేఈఈ, నీట్ కోచింగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ శ్రీ వెంకటేశ్వర. విద్యార్థులకు వేరువేరుగా తరగతి గదులు మరియు వేరువేరుగా హాస్టల్ వసతి కలిగిన ఏకైక విద్యా సంస్థ శ్రీ శ్రీ వెంకటేశ్వర. వివరములకు సంప్రదించండి. డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ ముడియం చంద్రమౌళీశ్వర్ రెడ్డి, గౌరవ సలహాదారులు ఆర్ఎస్ఎల్ రంగారావు. శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల, పద్మావతి నగర్ ఆర్చ్ ఎదురుగా, నంద్యాల. సెల్ నంబర్స్ 8919269598 మరియు 9440546361. అడ్మిషన్లు ప్రారంభమైనవి, త్వరపడండి. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.